నేను ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఒక రోజు నేను ఉదయాన్నే లేవగానే వాట్సాప్ అయితే ఓపెన్ చేశాను. అందులో మా ఫ్రెండ్ నాకు ఒక పాంప్లెట్ అయితే షేర్ చేశాడు. ఉచితంగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ట్రైనింగ్ ఇస్తున్నారు అని. సరే మనం ఎలాగో ఖాళీగానే ఉన్నాం కదా అని నేను మా ఫ్రెండ్స్ అందరం లగేజ్ తీసుకొని అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. మేము ఇక్కడికి రాగానే అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు కొన్ని కండిషన్లు అయితే చెప్పారు. మీరు 30 రోజుల పాటు క్యాంపస్ దాటి బయటికి వెళ్ళకూడదు. అలాగే అత్యవసరం అయితేనే సెలవు పెట్టాలి, లేదంటే సెలవు కూడా ఇవ్వము అన్నారు. సండే కూడా అస్సలు సెలవు లేదు అన్నారు. సరే అని ఈ కండిషన్లన్నీ ఒప్పుకొని ఒక వారం వరకు చూద్దాము, ఆ తర్వాత నచ్చకపోతే వెళ్లిపోదాము అనుకున్నాము. కానీ మేము ఇక్కడ ఉండడానికి డైరెక్టర్ శాంతిప్రియ మేడం గారు కూడా ఒక ముఖ్య కారణము. ఎందుకంటే మమ్మల్ని కన్న తల్లిలాగా చూసుకుంది. మాతో పాటుగానే ఎక్కడెక్కడి నుంచో కొంతమంది రావడం అయితే జరిగింది. వాళ్ళకు కూడా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అంటే ప్యాషన్ తో వచ్చారు. ఒక 2-3 రోజుల తర్వాత మాలో కొన్ని గ్యాంగ్లు అయితే విడిపోవడం అయితే జరిగింది. అంటే 2 బ్యాచ్లుగా డివైడ్ అయిపోయాము. ఆ బ్యాచ్ కు మేము సరిపోదు, మా బ్యాచ్ కు వాళ్ళంటే సరిపోదు. అలాగని చెప్పి మేమేం గొడవలు అయితే పడలేదు, నార్మల్ గానే ఉన్నాము. కొద్ది రోజులు గడిచే కొద్దీ మా బాండింగ్ అయితే చాలా పెరిగింది. ఎలాగంటే సరిపోని వాళ్ళం కూడా అందరం మంచి ఫ్రెండ్స్ అయితే అయిపోయాము. ఫ్రెండ్స్ అంటే మామూలు ఫ్రెండ్స్ కాదు, అంత ఒక ఫ్యామిలీ లాగా అయితే అయిపోయాము. అందరం బాగుండే సమయంలో లాస్ట్ డే వచ్చింది. అంటే మేము వెళ్లిపోయే రోజు అయితే వచ్చింది. ఆ రోజు తెలిసింది మా బాండింగ్ ఏంటనేది. అందరం చాలా బాధపడ్డాము. మాకు తెలియకుండానే మేమందరం ఒక మంచి ఫ్రెండ్స్ అయితే అయిపోయాము. ఇలాంటి బాండింగ్ ఏదైనా మీ లైఫ్ లో జరిగింటే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి.